ఓవైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక దేశమంతా అల్లాడిపోతోంది. వ్యవసాయం ముందుకు సాగక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నీరు తక్కువ అవసరమయ్యే పంటలను వేసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ సూచనలను పాటిస్తూ అవే పంటలు వేస్తే నకిలీ విత్తన వ్యాపారుల మోసాలు రైతులను దెబ్బతీస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసిన నాణ్యత లేని సోయా విత్తనాల పంపిణీ ఘటనే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. వ్యాపారుల మోసాల వల్ల వందలాది ఎకరాల్లో రెండోసారి విత్తనాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాపారుల కనుసన్నల్లో పనిచేసే టాస్క్ ఫోర్స్ వ్యవసాయ బృందాల వైఫల్యమే ఈ దుస్థితికి కారణం. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా జిల్లాలో ఇటీవల అడపాదడపా వానలు కురిశాయి. వానాకాలానికి ముందే జిల్లాలో వందలాది ఎకరాల్లో రైతులు సోయా విత్తనాలు నాటారు. ఇవి మొలకెత్తడానికి తక్కువ నీరే అవసరముంటుంది. కురిసిన అరకొర వానలు అందుకు సరిపోతాయి. అయితే వ్యాపారుల మోసాలు రైతులను నిండా ముంచాయి. తాము నాటింది నకిలీ విత్తనాలని రైతులకు ఆలస్యంగా తెలిసింది. ఎక్కడా విత్తనాలు మొలకెత్తలేదు. తక్కువ వానల వల్ల మొలకెత్తలేదని మొదట అనుకున్నా అవి నకిలీవి కావడం వల్లే అలా జరిగిందని రైతులు గుర్తించారు. వ్యవసాయ శాఖ అధికారులు నాణ్యతను పరీక్షించకపోవడం వల్లే వ్యాపారులు విచ్చలవిడిగా రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టారు. నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా వ్యాపారులతో కొంతమంది అధికారులకు ఉన్న లోపాయికారి ఒప్పందం కారణంగా అవి అమలు కావడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్, ఆదిలాబాద్ గ్రామీణం, తలమడుగు, తాంసీ, ఇచ్చోడ, బోత్ సహా ఏజెన్సీలోని వందలాది ఎకరాల్లో సోయా విత్తనాలు మొలకెత్తలేదు. జైనత్ మండలం లక్ష్మీపూర్ అనే ఒక్క గ్రామంలోనే 405 ఎకరాల్లో తేజస్వి రకం విత్తనాలు మొలకెత్తలేదు. మిగిలిన చోట్ల వేసిన విత్తనాల నాణ్యత కూడా అనుమానాలకు తావిస్తోంది. వ్యవసాయ శాఖ అనుమతి ఉన్న ప్రముఖ డీలర్ల దగ్గర కొనుగోలు చేసిన విత్తనాలే నాణ్యంగా లేవని తేలింది. ఇక ఏజెన్సీ లాంటి మారుమూల ప్రాంతాల్లో జరిగే విత్తన క్రయ విక్రయాల్లో జరిగే మోసం గురించి వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. వ్యాపారుల మాయాజాలాన్ని అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో రెండోసారి విత్తనాలు వేసుకోవాల్సి వస్తోంది. 3 ఎకరాలు నేనేసిన అయితే 3 ఎకరాలకు దుక్కి, రూటరు, కల్టివేషను, మళ్ళీ పోసుడు, సీడు అని అంటే ఎకరాకు 10,000 ఖర్చు వస్తుంది సార్. 10,000 ప్లస్ ఇప్పుడు మళ్ళీ డబ్బులు వేయాలంటే 10,000 ఖర్చు వస్తుంది ఒక ఎకరాకు. అయితే శ్రీనివాస నుంచి మొత్తం లక్ష్మీపూర్ ప్రజలు మొత్తం కొన్నాం సార్. శ్రీనివాస నుంచి శ్రీనివాస, అరుగులవారు, సద్గురు. అయితే శ్రీనివాస షాప్ మనిషి ఒక ముని పంపనిలే, ఆళ్ళు రానిలే, ఇంత కాస్త కానీ ఎవరు పట్టించుకోకలేదు సార్. ఇప్పుడే గిట్లా వస్తే మళ్ళీ మాకు ఏ పంట మీద దిగుబడి రాదు సార్. రైతు అనేటోడు ఎప్పుడు దరిద్రంని కోరుకోడు సార్. ఇప్పుడు ప్రతి కంపెనీ ఏదన్నా ప్రైవేట్ కంపెనీ చేసినా ఏం చేసినా కానీ వాడు ఒక 1000 రూపాయల వస్తువు కొంటే సుఖ దానికి ఇన్సూరెన్స్ చేస్తాడు. రైతు అనేటోడు భగవంతుని భూమాతని నమ్ముకొని పంట వేస్తాడు. రైతు అనేటోడు ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ చేసుకోడు. ఎందుకొరకు? రైతు దరిద్రంని కోరుకోడు. భూమాత పండిందే తీసుకుంటారు రైతు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖరీఫ్ సాగంతా వర్షాధారంపై ఆధారపడిందే. ఈ ఏడాది 17 లక్షల ఎకరాలకు గాను 10.50 లక్షల ఎకరాల్లో ప్రధాన పంట పత్తి, ఆ తర్వాత మరో 1,50,000 ఎకరాల్లో సోయా సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇంత పెద్ద మొత్తంలో సాగవుతూ ఉంటే నకిలీ విత్తనాలు రైతుల పాలట శాపంగా మారాయి. దీనికి తోడు వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం సమస్య తీవ్రతను మరింత పెంచింది. వాస్తవానికి వ్యవసాయ శాఖ అధికారులు దుకాణాల వారీగా విత్తనాల నాణ్యతను పరిశీలించాలి. ఆదిలాబాద్ జిల్లాలో 460 నమూనాలు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. అయితే ఎన్ని నమూనాలు సేకరించారు, వాటి ఫలితాలు ఏమిటనేవి ఎక్కడా వెల్లడి కావటం లేదు. నకిలీ విత్తనాలను పంపిణీ చేసిన వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాల్సిన పోలీస్ యంత్రాంగం సైతం బెదిరించి వదిలేసినట్లుగానే వ్యవహరిస్తోంది. పెట్రోలింగ్లో భాగంగా అడపాదడపా దాడులు చేయడం తప్ప నకిలీ విత్తనాల పంపిణీకి కారణమవుతున్న అసలైన దోషులు ఎవరనేది తేల్చడం లేదు. ఇటీవల గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది వ్యాపారులు జిల్లాలోకి నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించినా సరైన చర్యలు మాత్రం లేవు.
ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి, సోయా, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో ధాన్యం పంటలను ప్రధానంగా పండిస్తారు. వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికతో రైతులు కోరుకునే విత్తనాల నమూనాలను సేకరించి నాణ్యతను పరిశీలిస్తే నకిలీ బెడదకు తావే ఉండదు. కానీ ఆ ప్రయత్నం చేయకపోవటమే వ్యాపారులకు కలిసి వస్తోంది. ఫలితంగా గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా చేసే నకిలీ విత్తనాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర బిందువుగా మారుతోంది. ఏ సీడ్ మాకు దుష్మన్ కాదు. ఒక్క సీడ్ మాత్రం మాకు ఫెయిల్ అయింది ఫర్. ఎట్లా అంటే 3 సంవత్సరాల నుంచి మేము పోస్తున్నాము. పోయిన సంవత్సరం దిగుబడి వచ్చిందని ఈ సంవత్సరం పోసినాము. మొత్తం లాస్ అయింది. అది ఒక్క ఊళ్ళో ఫర్ 450 ఎకరాలకు పైన అయింది కానీ తక్కువ కాలేదు. అది కూడా మళ్ళీ బస్తాలు కూడా 450 పైన ఉన్నాయి కానీ తక్కువ లేదు. అమౌంట్ కూడా మళ్ళా 17 లక్షల చిల్లర అమౌంట్ అయింది ఒక్క విలేజ్ది. మరి దీనికి నష్టపరిహారం ఎట్లా భరిస్తారు? మరి మేము ఎట్లా బతకాలా మీరు చెప్పాలా సార్? ఒక బ్యాగ్ 3800 సార్. ఆ లెక్కన మాకు 17 లక్షల చిల్లర అయింది సార్. ఇంకా ఇప్పుడు న్యాచురల్లీ తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా రాలేదు పాపం. వాళ్ళు ఇది ఎట్లా నష్టపరిహారం ఎట్లా భరిస్తారు? మరి ఎట్లా బతకాలా మీరు చెప్పాలా సార్? ఈ స్టిక్కర్స్ ఏవి సిగ్నల్స్ అంటారు. ఇది ఇట్లా స్టిక్కర్ వాళ్ళు అంటిపెట్టింది సార్. ఇది అక్కడి నుంచి కంపెనీ నుంచి రాలే. అదే మాలవిక అనే ఉన్నది సార్, అది ఒకటి బ్యాగు. దానికి ఈ పోతకే ఉన్నది. అట్లా ఇట్లా వెళ్తే పీక్ తెలియదు. ఇది కూడా దొంగ స్టిక్కరే. ఒక్కొక్క దానికైతే స్టిక్కర్ కూడా లేదు. ఇవి మొలిసిందా కాస్తే లేదా గ్యారెంటీ లేదు. అవైతే స్టిక్కరే లేదు. ఈ దొంగ విత్తనాలకు పర్మిషన్ ఇచ్చేదంతా కూడా నాకు తెలిసి అయితే ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు దీన్ని పూర్తి బాధ్యత ఇది వహించవలసిందే. అధిక దిగుబడులు వస్తాయని నమ్మబలికి ప్రభుత్వం అనుమతి లేకుండా డీలర్లు సరఫరా చేసే విత్తనాలైనా, ఎరువులైనా నకిలీ కిందకే వస్తాయి. ఆశించిన రీతిలో విత్తనాలు మొలకెత్తి అనుకున్న దిగుబడి వస్తే రైతులకు లాభమే. కానీ మొలకెత్తకపోతే రైతులు నష్టపోతారు తప్ప కంపెనీలకు జరిగే నష్టమేమీ ఉండదు. పైగా ప్రభుత్వ అనుమతి, బిల్లులు లేకుండా కొనుగోలు చేసే విత్తనాలతో రైతులు నష్టపోతే న్యాయపరంగా పోరాడినా కనీసం పరిహారం కూడా పొందే అవకాశముండదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇదే రకమైన మోసం జరుగుతోంది. రైతులు నిలువునా మోసపోతున్నా వ్యవసాయ శాఖలో చలనం ఉండటం లేదు. ఇటీవల జైనత్ మండలం లక్ష్మీపూర్లో తేజస్వి రకం సోయా విత్తనాలు మొలకెత్తలేదని వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశీలనలో వెల్లడైనా దీనిపై ఇంకా ఎలాంటి నివేదికలు తయారు చేయలేదు. లక్ష్మీపూర్ గ్రామంలో మేము ఒక విజిట్ చేసిన దాని ప్రకారంగా చూస్తే ఒకే చేనులో మరి ఒకే రైతు ఒకే రోజు వేసిన దాంట్లలో అంటే 2 రకాలలో, ఉదాహరణకి ఈ యొక్క మాలవిక అనే రకములో చూసినట్లయితే 1 స్క్వేర్ మీటర్లో 40 నుంచి 50% వరకు మొలకలు గమనించడం జరిగింది. అదే తేజస్వి రకాన్ని చూసినట్లయితే అదే చేనులో సుమారుగా 10 నుంచి 15 మొలక శాతాన్ని గమనించడం జరిగింది. సో ఇది ఆన్ యావరేజ్గా సాధారణంగా అంటే ఒక మంచి నాణ్యత కలిగిన సోయాబీన్ విత్తనం అనేది 1 స్క్వేర్ మీటర్లో 33 మొక్కలు ఉండాలి. సో దానికి అనుగుణంగా మాలవిక దాంట్లో చూస్తే ఎక్కువ ఉంది, అదే తేజస్వి దాంట్లో తక్కువగా ఉంది. సో ఆ విధంగా మొలక శాతం తక్కువ ఉన్నట్లుగా మరి ఈ యొక్క తేజస్వి రకాన్ని మేము రిపోర్ట్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. ఆ రిపోర్ట్ని కూడా వ్యవసాయ శాఖకు సబ్మిట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల దందా ప్రతి సంవత్సరం జరుగుతున్న తంతే. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. వ్యవసాయ సీజన్ వచ్చిందంటే చాలు నకిలీ మకిలీ అన్నదాతలను ముంచుతోంది. రంగురంగుల బ్రోచర్లు, జిగేల్ మనిపించే కవర్లు, తక్కువ ధరల పేరుతో దోపిడీ జరుగుతోంది. దీన్ని ముందే గుర్తించి అరికట్టాల్సిన పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు మొక్కుబడి తంతులతో తనిఖీలు చేస్తూ మిన్నకుండిపోతున్నారు. కేవలం సోయా విత్తనాలే కాదు, ఇతర అనేక పంటలవి కూడా నకిలీవి ఉంటున్నాయి. ఈ ఏడాది మార్చి చివరిలో జిల్లాలోని తాండూరులో 3.75 లక్షల రూపాయల విలువైన 150 కిలోల పత్తి గింజలను పోలీసులు పట్టుకున్నారు. మే 17న భీమారం, చెన్నూరు మండలాల్లో 11.20 లక్షల రూపాయల విలువైన 386 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 15వ తేదీన ఆదిలాబాద్లో రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 20 లక్షల రూపాయల విలువైన 792 సంచుల నకిలీ విత్తనాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా నకిలీ వ్యాపారాన్ని సాగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 9 మందిలో 5గురిని అరెస్టు చేశారు.
అసలే ఎల్నీనో ప్రభావంతో దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన అరకొర వర్షాలతో రైతులు సోయా సాగు చేసుకుంటే అసలుకే మోసం వస్తోంది. అందువల్ల ఈ పరిస్థితి మారాలంటే రైతులు, అధికార యంత్రాంగం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. లైసెన్సు ఉన్న డీలర్ల వద్ద వ్యవసాయ శాఖ జాబితాలో ఉన్న విత్తనాలను మాత్రమే రసీదుతో రైతులు తీసుకోవాలి. అధికారులు విత్తన నాణ్యత, క్యూఆర్ కోడ్లపై రైతుల్లో అవగాహన పెంచాలి. దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలి. విక్రయాలపై నిఘా పెంచి నకిలీ విత్తన వ్యాపారులపై కఠినమైన చట్టాలతో కేసులు నమోదు చేయాలి. ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటేనే రైతులకు నకిలీ విత్తనాల బెడద తప్పేది. రైతుల చెమట చుక్కలకు వాన చుక్కలు తోడైతేనే తినడానికి తిండి లభిస్తుంది, లేదంటే అందరూ పస్తులుండాల్సిందే. అలాంటి రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నకిలీ విత్తనాలను అంటగడితే ఏమనాలి? పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు వ్యాపారుల పక్షం వహిస్తే ఎవరిని నిందించాలి? పాలకులు ఆలోచించాలి. నిరాదరణకు గురవుతున్న రైతులను ప్రోత్సహించి భరోసా కల్పించాలి. అప్పుడే ప్రభుత్వం ఆశించిన ఆశయము నెరవేరుతుంది, రైతుల గోడు తీరుతుంది. కాదంటారా? కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.